కామారెడ్డి జిల్లా జుక్కల్లో 100% రిజల్ట్స్ కోసం ఓ ZPHS స్కూల్లో మాస్ కాపింగ్ జరిగింది. మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ZPHS స్కూల్లో 10వ తరగతి చదువుతున్న CCL1 విద్యార్థి ఉత్తీర్ణత సాధించేందుకు అతని తండ్రి జాదవ్ సంజయ్ ప్రయత్నించాడు. ప్రశ్నాపత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మరో 3 పరారీలో ఉన్నారు. CCL1, CCL2ను పోలీసులు జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, DEO S రాజు పోలీసులతో కలిసి విచారణ జరపడంతో వాస్తవమని తేలింది. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ZPHS స్కూల్లో SSC ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఒక 5 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము, దాని తర్వాత కొంతమంది వాళ్ళని ఫోటోలు తీసి వేరియస్గా డిఫరెంట్ పర్సన్స్కి ఫార్వర్డ్ చేయడం అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ దాన్ని గ్రూప్లో షేర్ చేయడం లాంటి సంఘటన రిపోర్ట్ అయింది. సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ సైడ్ నుంచి మన DSP గారు ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగింది. సీన్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపు నుంచి ఈ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్ని చెక్ చేసి ఫర్దర్గా ఇంటరాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది. మొత్తం మొబైల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ కన్సర్న్ సెక్షన్స్లో ఈ అందరినీ కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 6 పర్సన్స్ ప్లస్ 2 జూనియర్స్ కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఇంకో 3 మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 3 కూడా అతి త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో ఈరోజు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతను ఎవరైతే లోపలికి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారో స్టూడెంట్స్, అతని ద్వారా ఒక పేరెంట్ ఒక వైట్ పేపర్ పంపించి అతని క్వశ్చన్స్ రాసిస్తే పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనేవి బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒక 2 రిపోర్టర్స్కి పంపించడంతో వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలిసింది.